ఈ సినిమాకి మొట్టమొదట మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టాలా వద్దా అని అనుకున్నప్పుడు మీ చెవిలో పడుతుంటుంది కదా అన్నమాట. అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి సార్? శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ తీయాలంటే ఆయనైతేనే బాగుంటుందని చిరంజీవి గారు దత్తు గారు డిసైడ్ చేయటమే నా టర్నింగ్ పాయింట్. ఇంతమంది రాఘవేంద్ర గారిని వద్దంటుంటే మీరు అసలు మీ గట్స్ ఏంటి, మీ గుండెలు ఏంటి? నా గట్స్ అన్నీ ఆయన. రాఘవేంద్రరావు గారే నాకు ఏకీకరించారు. గ్రాఫిక్స్ లేని రోజుల్లో విన్సెంట్ గారు చిన్న మ్యాజిక్తో అంత అద్భుతం సృష్టించడం, అద్భుతమైన సంగీతం అన్నీ కుదరటం. కారులో వెళ్తా ఉంటే దారిలో ఆగినప్పుడు ఒక ముసలాయన వెళ్తూ సైకిల్లో వెళ్తూ రాఘవేంద్రరావు సినిమా హిట్ శ్రీదేవి ఈ టైంలో లేకపోవటం బ్యాడ్ లక్. అందుకనే మొన్న ఇద్దరు అనుకున్నా ఈ రిలీజ్ అమ్మాయికి అనిపించారు. శ్రీదేవిని అసలు ఎట్లాగా మీరు సినిమాకి తీసుకొచ్చారు ఇందులోకి అని అదొక కథ విన్నాను సార్. అదేదో మీరు చాలా షూటింగ్లో ఎట్లాగో కష్టాలు పడతారు. మేము ఎట్లా ఉన్నా కూడా శ్రీదేవి కానీ అడమల కానీ మీరు యమహో నీ యమ యమ అందం పాట మీరే కావాలని అడిగి పెట్టించుకున్నారు. అందులో చరణం అయితే మట్టుకు అసలు డన్న డన్న నన్న 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 కంటిన్యూస్గా ఉంటుంది. మంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క లొళ్ళు పెట్టి అసలు ఎంత పోయిటిక్గా ఉంటుంది. లాంతర్ల మీద షాటే. చీకటింట దీపామెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి చేప ఆ ఉంగరాన్ని మింగడం అనే దాని మీద ఒక ప్రత్యేకమైన సీన్ తీశారు సార్. మాకు తెలుసుకోవాలని ఆ రింగ్ ఏమైంది, ఆ చేప ఏమైంది, 30 సంవత్సరాలు అయింది. దీనికి జవాబు ఒక్కలే ఇవ్వగలుగుతారు. దేనికి వాట్ ఈస్ యువర్ రెలవెన్స్ ఇన్ దట్ అండి? ఊరిన ఇసిరేసి పారేస్తే ఎక్కడ నోరు ఎట్లా తెరిపించాడో మాకు తెలీదు. ఇండైరెక్ట్గా ఏంటంటే ఎప్పుడైనా సీక్వెల్ తీస్తే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. 100% ది గ్రేటెస్ట్ స్పెషల్ టచ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్క హిట్ టీవీకి మాత్రమే కాదు. ఎందుకంటే తెలుగు చలనచిత్ర చరిత్రని సమూలంగా మార్చేసిన చిత్రరాజ్యం వైజయంతి మూవీస్ సంస్థ, ఆ సంస్థ అధినేత చలసాని అశ్విని దత్ గారి కీర్తి ప్రతిష్టలని ఖండకంఠాంతరాలు వ్యాప్తి చేసిన ఒక కళాఖండం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి రూపకల్పన కళా నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఒక దృశ్య కావ్యం 30 ఏళ్ళు అయింది నేటికి రిలీజ్ అయ్యి మే 9వ తారీఖున. అది మళ్ళీ రేపు 2D 3Dలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉర్రూతలు పోగబోతున్న ఈ శుభ సందర్భంలో ఆ ఇద్దరు స్రష్టలు, శిష్టులు విశిష్టులు, చలనచిత్ర రంగానికి సూర్యచంద్రులు 2 కళ్ళు అనిపించుకునే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అగ్ర నిర్మాత చలసాని అశ్విని దత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వీ విల్ వెల్కమ్ దెమ్ విత్ బోత్ ద హ్యాండ్స్. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మీరు చాలా వాటిలో చెప్పారు ఈ పాయింట్, కానీ దాని మీద ఇంకో సమూలమైన సహేతుకమైన వివరణ కావాలి. ఈ సినిమాకి మొట్టమొదట మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టాలా వద్దా అని అనుకున్నప్పుడు మీ చెవిలో పడుతుంటుంది కదా అన్నమాట. చిన్న పరిశ్రమ అది. అప్పుడు మీ తాలూకా ఫీలింగ్స్ ఏంటి సార్? 100% వరుసగా 4 ఫ్లాప్లు వచ్చినాయి. అంతకుముందు జగదాకుడు ముందు 4 ఫ్లాప్లు వస్తే మన ఇండస్ట్రీ అందరూ అనుకోవటం నాకు తెలుసు, రాఘవేంద్రరావు పని అయిపోయింది, ఎబిలిటీస్ అన్నీ తగ్గిపోయినాయి, వెనకరాడని. దత్తు గారు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆయనైతే కష్టం అన్నట్టు చాలామంది దత్తు గారికి, చిరంజీవికి, అప్పటికి చిరంజీవి మంచి ఫామ్లో ఉన్నారు కదా, చెప్పారు. ఏం జరిగితే అది జరుగుతుందని నేను అనుకున్నాను అనమాట. అనుకుని తర్వాత మరి అటువంటి ఫ్యాంటసీ తీయాలంటే
అందరూ శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ తీయాలంటే ఆయనైతేనే బాగుంటుందని వీళ్ళిద్దరూ చిరంజీవి గారు దత్తు గారు డిసైడ్ చేయటమే నా టర్నింగ్ పాయింట్. అందుకనే వాళ్ళకి ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఉంటున్నాను. మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అవునండి. ఫస్ట్ ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఒక సినిమా ఫెయిల్ అయితేనే పక్కన పెట్టేస్తారు. 4 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇంత పెద్ద బడ్జెట్ సినిమా అంటే అంతకుముందు రతిగారితో అద్భుతమైన అగ్నిపర్వతం కానీ మన ఆఖరి పోరాటం మొత్తం సినిమాలు చేసిన ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. అంతే. అందుకనే డెఫినెట్గా వాళ్ళిద్దరూ నేనైతే బాగుంటుంది 100% న్యాయం చేయగలని అనుకోవటం. ఇళయరాజా గారి మ్యూజిక్ పైగా మాది కుటుంబంగా కూడా బాగా క్లోజ్ ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి దత్ హౌస్లోనే ఉండేవాడిని. అవునండి. మనిషి అంతే. అవును. అసలు ఆయన కాకుండా ఇంకెవరన్నా వస్తారంటే ఈ సినిమా ఉండేది కాదు, అది ఖచ్చితంగా. కానీ అంటే అప్పటికి మీరు అంటే ఈ సినిమా వచ్చిన తర్వాత ఇంకా మీకు ఎదురులేదు, మీరు ఎదురులేని మనిషి తీసిన ఎదురులేని నిర్మాత అని పేరు వచ్చేసింది సార్. బట్ ఇది హై బడ్జెటెడ్ ఫిల్ము. పక్కన నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏంటయ్యా నువ్వు అసలు ఏం ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి మీ గురించి మాట్లాడే ఆ సందర్భంలో ఇంతమంది రాఘవేంద్ర గారిని వద్దంటుంటే మీరు అసలు మీ గట్స్ ఏంటి, మీ గుండెలు ఏంటి? నా గట్స్ అన్నీ ఆయనే రాఘవేంద్రరావు గారే నాకు ఏకైక గట్, అంతే, తప్ప వేరే ఏమీ లేదు. అంటే మీకు ఎక్కడ భయం అనిపించలేదు రే ఇంతమంది వద్దంటున్నారు? అసలు నేను అసలు ఆలోచనే లేదు నాకు అసలు. చాలా గొప్ప సినిమా తీస్తున్నాం. రాఘవేంద్రరావు గారు ఆయన పెట్టుకుని చిరంజీవి గారు శ్రీదేవి చాలా గొప్ప సినిమా, ఇంతే అని మొదటి నుంచి నమ్మేశారు. నమ్మేశారు. ఆ విషయంలో మటుకు దత్తుకు ఎన్ని గుండెలు ఎంత రిస్క్ ఇస్తున్నాను ఇండస్ట్రీ అంతా అనుకునేవాళ్ళు. ఇండస్ట్రీ అంతా ఈ సినిమా అని కాదు, ఏది తీసినా వైజయంతి బ్యానర్లో అంటే అది ఒక రిచ్నెస్, ఒక పెద్ద రేంజ్ వరకు కూడా. మహానుభావుడు విశ్వఖ్యాత నట సార్వభౌమ ఆయన చేతుల మీదుగా నామకరణం చేయించడం వైజయంతి. నాకు దత్తుకు కూడా ఆయన దేవుడితో సమానం. అంతే. నేను కూడా ఈ పొజిషన్లో ఉండడానికి ప్రతిసారి చెప్తాను. నేను అడవిరాముడు అనే సినిమా లేకపోతే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చేది కాదు. అలాగే బావకు కూడా ఎదురుతో. సో మా ఇద్దరికి ఆయన దైవ సమానులు. ఆయన బ్లెస్సింగ్స్ ఉండబట్టే ఎంతకాలం ఈ జర్నీ. ఎవరికి 50 ఏళ్ల జర్నీ లేదు. అదిగాక రాఘవేంద్రరావు గారు ప్రకాష్ ఆ బ్యాచే వేరు. ఎక్కడుంటే అక్కడ కన్నుల పండుగగా ఉంటుంది ఆ బ్యాచ్. అంటే నందమూరి తారక రామారావు గారు వైజయంతి మూవీస్ అని పెడితే ఆ మొదటి పిక్చర్కి మీరు టైటిల్ పెట్టారు ఎదురులేని మనిషి అని. ఏమంటే మీకు మళ్ళీ అడవిరాముడు, ఆయనకు మళ్ళీ ఎదురులేని మనిషి. ఈ కాంబినేషన్ జగదేకురుడు అతిలోక సుందరి. దాని మీద కొండంత బరువు, కొండంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చిరంజీవి గారు శ్రీదేవి ఫస్ట్ కాంబినేషన్. సినిమా స్టార్ట్ చేసే ముందు మీరు డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత అసలు మీలో ఉండే ఒక భావోద్వేగం కానీ, లేకపోతే ఒక ప్రిపరేషను, ఒక టెన్షను, ఒక స్ట్రెస్సు, దీన్ని ఎట్లాగా క్యారీ చేయాలి అనే అనుభవాలు కనుక ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? ఇదా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది ఈ రోజున? మామూలు చరిత్ర కాదుగా. ఇప్పుడు కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు ప్రకృతి దీంట్లో కూడా చాలా మార్పులు వస్తాయి. యజ్ఞాలు చేస్తే వర్షం పడుతుందని, లేకపోతే ఇంకోటి చేస్తే వర్షం పడుతుందని. అలా జగదేకురుడు అనే యజ్ఞం చాలా గొప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడో మరి వరుణదేవుడు. భయంకరమైన తుఫాన్లో ప్రింట్లు కూడా వెళ్ళలేనంత తుఫాను థియేటర్లో నీళ్ళు వచ్చినా కూడా కాళ్ళు పైన పెట్టి సీట్ పై పెట్టి చూసిన సినిమా మళ్ళీ ఇప్పుడు 9 రిలీజ్ అవుతుందంటే యుద్ధ వాతావరణం వచ్చింది. మీకు ప్రకృతికి ఏదో గొడవ ఉంది సార్. అంటే అద్భుతాలు జరిగే ముందు ఉంటాయి డెఫినెట్గా. అమ్మాయికి ఎందుకు దిగి రావటమే ఒక అద్భుతం. అది దృశ్యరూపంగా విన్సెంట్ గారు అసలు గ్రాఫిక్స్ లేని రోజుల్లో విన్సెంట్ గారు చిన్న మ్యాజిక్తో అంత అద్భుతం సృష్టించటం
అద్భుతమైన సంగీతం అన్నీ కుదరటం. మానవా ఆ పిలుపు మానవా మానలేను. నేను ఆగలేను. మేమిద్దరం నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫస్ట్ డే టాక్ వచ్చింది. ఫస్ట్ డే కొంచెం అటు ఇటుగా ఉంది. ఫస్ట్ డే 2 days అవునండి. కొంచెం రాగంతరావు పేరు పోస్టర్ మీద కొట్టేసి విట్లాచారం రాసి ఇటువంటి అన్ని వార్తలు వస్తూ ఉంటే హడావుడికి వచ్చేసాను అమెరికా నుంచి. సరే అప్పుడు కొంచెం తగ్గి సరే నేను దత్తు గారు అర్జున్ రాజు గారని తిరుపతి కానీ బ్యాచ్గా ఉండేవాళ్ళం రెగ్యులర్గా. ఒక్కోళ్ళకి ఈయనకి 12 సినిమాలు తీస్తే వాళ్ళందరికి కూడా 5, 6 అంటే అటాచ్మెంట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా అప్పుడు. అవును సార్. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ చేయటమే. ఆంధ్ర టూర్ వెళ్ళాం. కారులో వెళ్తా ఉంటే దారిలో ఆగినప్పుడు ఒక ముసలాయన వెళ్తూ సైకిల్లో వెళ్తూ ఆంధ్రాలో సినిమా హిట్టో ఒక పక్కన లైట్ స్తంభాలు పడిపోయాను, ఒక పక్కనేమో చెట్లు పడిపోయాను. అన్ని మొత్తం అతలాకుతలం అయిపోయింది కదా సార్ ఆంధ్రప్రదేశ్ అంతా. గుంటూరులో సినిమా చూసి జనాలు బయటకు వస్తున్నారు. మమ్మల్ని చూడగానే యమ ఉత్సాహభరితంగా వచ్చి చెప్పాడు. అదేలేండి. రాఘవరావు ఎన్టీ రామారావు కూడా మిమ్మల్ని అప్పుడే రామారావు గారు వచ్చి వెళ్ళారు. మమ్మల్ని చూసి ఆపి హిట్టే అని వెళ్ళిపోయాడు. కానీ మీరు కూడా ఆ రిలీజ్ ముందు ఇంటికి వెళ్ళడం, కరెంట్ పోవడం ఇంట్లో, అవును, ఆ వాతావరణంలో మీ ఫీలింగ్ ఏంటి సార్ నిజంగా? నేను మా పిల్లలు మా నాన్న అందరూ కలిసి భోంచేస్తాను. నేను అనుకున్నాను కరెక్ట్గా ఇప్పుడే తగిలింది ఇది వర్షం, ఇది బహుశా మన ఆఖరి సినిమా ఏమో అనుకున్నాను. పొద్దున్నే లేచి చూస్తే పెళ్ళ వచ్చేసింది ఎండ. ఒక 2 రోజులు మాత్రం మీకు విపరీతమైన టెన్షన్, నరకం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మామూలుది కాదు అసలు. అన్ని థియేటర్లు క్లోజు, ఈ కరెంట్ లేదు, జనరేటర్లో జనం వెళ్ళకపోతే జనరేటర్తో పక్కన ఫైర్ ఇంజిన్తో వాటర్ బయటకు తీస్తూ శ్రీకాకుళంలో అదేనో శ్రీకాకుళంలో ఒక విచిత్రమైన ఆడియన్స్ ఎందుకు అంత హిట్ చేశారంటానికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. సినిమా బాగుందండి, సూపరు, 100 రోజులు 200 రోజులు సంవత్సరం అంటూ మామూలు. ఒకతనే ఉన్నాయంటే డైరెక్టర్ గారు ఈ సినిమా ఎవడైనా సరే 3 సార్లు చూడాలన్నా. 3 లెక్క ఒకసారి 2 సార్లు అయితే 10 సార్లు అంటారు. 3 లెక్క ఏంటంటే అలా కాదండి. ఒకసారి చిరంజీవి కోసం చూడాలి, ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి, ఒకసారి 3వసారి ఇద్దరు కలిసి ఏం చేశారో చూడాలి. ఈ యాంగిల్లో ఇప్పుడు యమహ పాట కానీ ఈ కానీ చూడు నువ్వు, వాడు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఇట్లా చూడలేం కదా సార్, చూడలేం. క్లోజప్ అయితే వీళ్ళొకళ్ళని చూస్తాం, ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే ఇద్దరు అద్భుతం కదా. పోటీ అది ఛాలెంజ్గా చిరంజీవి కానీ అది బ్యాడ్ల కదా శ్రీదేవి ఈ టైంలో లేకపోవటం చాలా లక్కు. అందుకనే మొన్న ఇద్దరం అనుకున్నా ఇప్పుడు ఈ రిలీజ్ అమ్మాయికి అంకితం ఇద్దాం. గ్రేట్ రియల్లీ గ్రేట్ గెస్చర్ ఫ్రమ్ యువర్ సైడ్. చిరంజీవి గారు కూడా అదే చెప్పారు. అవునా? ఇప్పుడు ఈ కథని మీరు అరైవ్ అవ్వడానికి ముందు లైన్ శ్రీనివాస్ చక్రవర్తి గారి దగ్గర విన్న వెంటనే హీరో చంద్రమండలంకి వెళ్తాడని ఒక ఆలోచన ఏదో చేశారంటగా మీరు? చాలా జరిగినాయి. పైనుంచి కిందకు వస్తేనే కరెక్ట్ అని నాకు, ఎందుకంటే ఈటీ ఇన్స్పిరేషన్ ఉంది స్పిల్బర్గ్ది. ఈటీ కిందకు రావటం, ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు అనుకుంటున్నప్పుడు ఇతను పైనుంచి అమ్మాయి వస్తుంది ఉంగరబాటు అనగానే నాకు అది స్ట్రక్ అయింది. తర్వాత డిస్కషన్స్లో చిరంజీవి గారు కానీ ఒకళ్ళు సలహా ఇస్తారు కదా. అవును. ఫైనల్గా ఇదే బెటర్ అనేది డిసైడ్ చేసాం. ఎండమూరి వీరేంద్రనాథ్, జంజాల, సత్యానంద్ కొంత, విజయేంద్ర ప్రసాద్ కొంత, ఇట్లా చాలామంది, క్రేజీ మోహన్ అని తమిళ అతను. అవును. ఎంటర్టైన్మెంట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అది ఎన్నో ఉన్నాయి. ఆడు కన్నడం వాడకడం. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ గ్రేట్ పీపుల్.
సో మెనీ గ్రేట్ పీపుల్. ఆల్ ఆర్ లెజెండ్స్ అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా. మీరు బేసిక్గా ఈ సినిమాని అనుకున్న కథని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడానికి, ఇంపాక్ట్తో తీయడానికి మీరు ఒక డైరెక్టర్గా బేసిక్గా ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి సార్? నాకు బేసికల్గానే ఫస్ట్ సినిమానే పురాణం ఉన్నది, పాండవనసం. ఆ తర్వాత మైథాలజీ మీద బాగా పట్టు ఉంది నాకు. ఇంద్రుడు ఇంద్రజ పైనుంచి రావటం, ఇది ఈటీ ఇన్స్పిరేషను, అంటే కోయిన్సిడెన్స్ అనమాట. కొన్ని అద్భుతాలు వాటంతటా అవే మనం ఎక్స్పెక్ట్ చేస్తే రావు. ఇలాంటి కథ వస్తుందని ఊహించలేదు. అంతకుముందు జగదేగుడు కథ కంప్లీట్ ఏంటంటే ఈయన పైకి వెళ్ళి వాళ్ళందరినీ చేయటం ఉంది. అవునండి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ మళ్ళీ తీయాలన్నా కూడా యాసిస్ తీస్తే వేరే ఆర్టిస్టులు రీప్లేస్మెంట్ లేదు అసలు, ఎవరితో తీసినా కూడా. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగితే చిరంజీవి ఇప్పుడు చేసినా కూడా ఓకే, కానీ శ్రీదేవిని రీప్లేస్ చేసేది ఎవరు? కంపారిజన్ వస్తుంది. అవునండి. లేకపోతే రామ్ చరణ్ అమ్మాయి అయితే ఎలా ఉంటుంది అన్నారు. శ్రీదేవి అయితే వేరే కథ తీయాలి ఫ్యాంటసీ, ఎందుకు కంపారిజన్ వచ్చేస్తుంది. సేమ్ పాటలు పెట్టాలి, సేమ్ పెట్టాలి కదా. అవునండి. సేమ్ పాటలు పెట్టకపోతే కంపారిజన్ వస్తుంది. అవును, అంటే తేలిపోతుంది. ఇంకే పాటలు పెట్టినా అలా లేవురాను, లేకపోతే కరెక్ట్గా లేదని ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది. అది ఏదైనా కాన్ఫిడెన్స్, ధైర్యం, దత్తుకున్న కాన్ఫిడెన్స్ నా ప్రొడ్యూసర్స్లో ఇంత మొండి ధైర్యం ఉన్నాను లేరు. జగముండి సార్, జగముండి. మొన్న కలికి చూడండి, ఏంటి అసలు అది సినిమా. అది సీతారాము అన్ని రోజులు చేస్తున్నా సరే ధైర్యంగా. అంత ఖర్చు, ఆ లొకేషన్స్ అన్నీ ఆయనకే, నిజంగా ఆయనకే చెల్లిందండి. అందరూ ఒప్పుకోవాల్సింది. పిల్లలు కూడా మొత్తం రాఘవేంద్ర గారు తప్ప జగదేకుడు అట్లా వస్తుంది అంతా అయింది, అది ఏమీ లేదు. శ్రీదేవిని అసలు ఎట్లాగా మీరు సినిమాకి తీసుకొచ్చారు ఇందులోకి అని అదొక కథ విన్నాను సార్. అదేదో మీరు చాలా లేదు అమ్మాయి హ్యాపీగా దత్ గారి ప్రొడక్షన్ అన్నా మా ప్రొడక్షన్ అంటే ఆల్రెడీ చేసింది కదా తను ముందు ఆఖరి చేసింది కదా. ది వే ఈ ప్రొడ్యూసర్ ట్రీట్ చేసే విధానం కూడా ఉంటుంది మా ఆర్టిస్టులని. అవునండి. డైరెక్టర్కి కూడా అంతే. వాళ్ళకి పువ్వులాగా చూసుకుంటారు. వాళ్ళ లగ్జరీ షూటింగ్లో ఎట్లాగో కష్టాలు పడతారు. మేము ఎట్లా ఉన్నా కూడా శ్రీదేవి కానీ వాళ్ళ మదర్ కానీ ఏం తింటుంది, ఏది ఇష్టం అమ్మాయికి తలకాయ నొప్పి వస్తే మీటకి డాక్టర్స్. ఊటీలో ఒకసారి మనం డాక్టర్స్ వచ్చారు కదా, అమ్మాయికి ఏదో ఫేవరెట్గా ఉంటే. సో ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా. చిరంజీవి గారు ఫ్యామిలీ మనందరం మేము కలిసి ఎప్పుడు బర్త్డేలకి ఇద్దరికి అందరం. అలాగే శ్రీదేవి ఫ్యామిలీతో కూడా ఇంటికి వెళ్ళి రావటం లెవెల్లో నాకైతే చిన్నప్పటి నుంచి నాన్నగారు పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్ ఎత్తుకునే షార్ట్ తీసుకెళ్ళాము. అమ్మాయి గ్రేట్ మూమెంట్ సార్. 24 సినిమాలు తీశాను మా అమ్మాయికి. 25వ సినిమా చేయాలి అని మా అమ్మని లాస్ట్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇట్లా అమ్మాయి అందే 25వ సినిమా కూడా చేస్తే బాగుంటుంది అని కాళ్ళ నమస్కారం పెట్టింది. అదే లాస్ట్. మళ్ళీ చూడలేదు. ఇప్పుడు మీ వరకు వస్తే సార్, శ్రీదేవి గారు కూడా ఆ మాట ఏదో వీడియోలో చెప్పడం చూశాను నేను. ఎప్పుడు దత్ గారు అక్కడ నవ్వుతూ నిలబడేవారు, చిరునవ్వు నవ్వుతూ నిలబడేవారు. లోపల కోట్లు ఖర్చు అయిపోతుంటాయి. మీరు ఎలాగ అసలు చిరునవ్వుతూ ఉండేవారు సార్? అక్కడే ఉన్నాయి కదా, వాళ్ళ ముగ్గురే కోట్లు కదా మనకి, వాళ్ళ జాగ్రత్తగా చూసుకుంటే చాలా అనుకునేవాళ్ళు అంతే. ఎగ్జాక్ట్లీ సార్. మీరు పువ్వుని తెచ్చేవారు. ఎంత ఎంగేజ్లో రామారావుతో మొదలు పెట్టడం అనేది చరిత్రలో జరగలేదు. ఏ నిర్మాతకి జరగలేదు. ప్యాషన్, సినిమా మీద ప్యాషన్. వేరే వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళకి కానీ సినిమా గొడవ కానీ ఏం లేదు కదా. సినిమా టచ్ లేదు తనకి మొదటి నుంచి
అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఆ ఆఫీస్లో కూర్చొని మన సినిమాల గురించే మాట్లాడుకుంటాం. అసిస్టెంట్. ప్యాషన్ ఉండాలి అమ్మా, ఏ సినిమా తీసినా ప్రొడ్యూసర్ ముందు ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ లేకపోతే డైరెక్టర్కి కానీ ఆర్టిస్టులు కానీ ఇప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఏంటి ఎంతసేపు ఏదో ఎంత అయిపోతుంది అంటున్నాడని తెలిస్తే మొత్తం ఫ్యూల్ అయిపోతుంది. అంటే ఈ సినిమా మొత్తం టోటల్ మేక్ ఓవర్లో సార్, అంటే శ్రీదేవి గారి డ్రెస్సులు కానీ అసలు చిరంజీవి గారు అప్పటి వరకు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఈ సినిమాలో వేసుకున్నవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు కూడా ఎవరిని పడితే వాళ్ళని సెట్లోకి రానిచ్చేవారు కాదు, ఆ శ్రీదేవి కాస్ట్యూమ్స్ బయటకు వచ్చేస్తాయని చెప్పి. అసలు అప్పుడు ఎక్కువ బాంబే నుంచే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఓకే. నేతలలో ఫస్ట్ దీనికే ఎంట్రీ. ఇప్పటికే అమ్మాయి చెప్తుంది యోగాకుడితోనే తెలుగు ఎంట్రీ అని అమ్మాయి డ్రెస్సులు. అసలు ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు కదా సెట్లోకి. ఫోటోగ్రాఫర్ అన్నవాడు లేడు, ఒక సెబాస్టియన్ దెబ్బతో మరి ఎవరు ఉండేవారు కాదు సెట్లు. సార్ పాటలు వరకు వస్తే కనుక మీరు యమహో నీ యమ యమ అందం పాట మీరే కావాలని అడిగి పెట్టించుకున్నారు అంతగా. అవునా? దాని గురించి ఏంటి సార్? అంటే అది తమిళ్లో ఒక ట్యూన్ ఉందమ్మా, ఆయన చేసింది. అది గుర్తు చేశాను ఊరినాయనకి. అట్లా ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తున్నారు. దానికి కొంచెం మార్చి అద్భుతంగా చేశాడు. అందులో చరణం అయితే మట్టుకు అసలు డన్న డన్న నన్న 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 కంటిన్యూస్గా ఉంటుంది. యమహో నీ యమ యమాదం చెలరేగిల్దియగా దిగతాపం. ఒకే షాట్లో వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి పాడుతూ ఉంటే ఆయన రియాక్షన్స్, అమ్మాయి ఆయన పాడుతూ ఉంటే అమ్మాయి రియాక్షన్స్, ఇవన్నీ మర్చిపోలేని అనుభూతులు అనమాట. ఇప్పుడు ఒకడు పాడుతూ ఉంటారు, రెండో వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అంటే కష్టం అమ్మా. అవునండి. అసలు ఒకటి మించి ఒకళ్ళు నువ్వు ఈ యాంగిల్లో చూడు, మళ్ళీ ఆ ఒక్క షాట్ చూడు, అసలు ఒక బుట్ట చుట్టూ ఒక పెద్ద క్లోజప్తో మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ రాదమ్మా. అదే ఆ లాంతర్ల మీద ఒక షాట్ తీస్తారు చూడండి, అసలు ఎంత పోయిటిక్గా ఉంటుందో ఆ షాట్. అందులో లాంతర్ల మీద షాటే. చీకటింట దీపమెట్టి చీకు చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి. అంటే ఎవరు కన్సీవ్ చేయలేని ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అది, లాంతర్ల మీద తీయడం అన్నది. మన స్పోర్ట్స్లో అపనీతి దెబ్బ 1.5 days తీసామమ్మా. అదే నిజంగా మీరు వరాలు పొందిన రాక్షసుడు సార్, నేను చెప్తున్నా. ప్రీతమా 10 రోజులు చేసాం. అదే విన్సెంట్ గారు వర్క్ ఎక్కువ ఉంది అందులో. అసలు ఏమి అసలు అమ్మాయి చెట్టు కింద కూర్చుంటే జింకలు గింకలు ఎన్నో రావటం. యాంజిల్లో ఉంటుంది సార్, యాంజిలిక్గా ఉంటుంది శ్రీదేవి గారు అక్కడ. అసలు లెన్స్ ఎఫెక్ట్ అంటే అప్పటి వరకు ఈ అమ్మాయి తెలీదు, దేవతను తెలీదు. ఫస్ట్ టైం అందరికీ చూపించినప్పుడు ఆడియన్స్కి కూడా అంత అద్భుతంగా ఉండాలంటే ఆయన అసలు ఊరినే మొక్కు ఇట్లా అనుకుని ఒకసారి విన్సెంట్ గారు అసలు అటువంటి ఆయన మళ్ళీ పుట్టడం ఏమీ లేకుండా చిన్న ఇది చేసి పాలిథిన్ పేపర్ పెడతాడు, అమూలది పెడతాడు, అక్కడ చిన్న ఏదో రాసి వ్యాధులేని రాసేసి అక్కడ చిన్న లైట్ పెట్టి అసలు ఇంద్రలోకం కానీ పైకి వెళ్ళటం, కింద నుంచి పైకి వెళ్ళలేదు బాబా. గ్రాఫిక్ లేకుండా తీశారు. గ్రాఫిక్ ఇల్లు అట్లా ఓపెన్ అవ్వటం, పైకి వెళ్ళిపోవటం, చేప అందులో ఉంగరం మింగటం కూడా డైరెక్ట్గా తీసాడు. కదా మీరు చేప ఆ ఉంగరాన్ని మింగడం అనే దాని మీద ఒక ప్రత్యేకమైన సీన్ తీశారు సార్. దేనికి, వాట్ ఈజ్ యువర్ రెలవెన్స్ ఇన్ దట్? అంటే 2 విషయాలమ్మా. ఒకటి, అంత గొప్ప ఉంగరం అప్పటికే దుర్మార్గులందరూ ఉంగరం కోసం ట్రై చేస్తున్నారు. ఊరిన ఇసిరేసి పారేస్తే ఎక్కడ ఎవరికైనా దొరికితే మిస్యూజ్ అవుతుందని సముద్రంలో పడేయాలని డిసైడ్ చేస్తుంది. సముద్రంలో పడేయాలంటే అది ఏదైనా చేప మిగితే ఫినిషింగ్గా ఉంటుందంటే వెంటనే విన్సెంట్ గారు
అది ఆ నోరు ఎట్లా తెప్పించాడో మాకు తెలియదు, ఈ ఉంగరం తెలియదు. అది ఇండైరెక్ట్గా ఏంటంటే ఎప్పుడైనా సీక్వెల్ తీస్తే అని తర్వాత ఆలోచన వచ్చింది అనమాట. అది దాని గురించి చాలా మంది అడుగుతున్నారు. అది మళ్ళీ అదే నిజంగా అది ఇంకెవరు తీసినా ఒక వైజయంతిలోనే వైజయంతి దత్ గారే మళ్ళీ ఆ సాహసానికి పూనుకోవాలి. అంటే నేనంటే నేనేం చేయగలను, డబ్బులు పెట్టలేదు తప్ప ఆయనే చెయ్యాలి కదా. క్యాష్ రెడీ సార్, మీరే కథ రెడీ అవ్వాలి. లేదు లేదు, అది పిల్లలిద్దరూ అల్లుళ్ళు నాగస్సును కానీ చాలా రేరమ్మా అన్నీ కలిసి రావడం అనేది. అవునండి. ఇంకా కలిసి ఉండటం అనే కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకళ్ళంటే అది శుభ్రంగా అక్క చెల్లెళ్ళు ఇద్దరు టక్క 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 పని చేస్తాడు. నాగేశ్వరవాడు అలా దత్తుగా స్వప్న హస్బెండ్ కానీ అదే ఉమ్మడి కుటుంబం అన్నదే లేదు కదా సార్. ఆ విషయంలో దత్తు గారు మిస్సెస్ చాలా అదృష్టవంతులు. ఎస్ సార్. ఎవడు ఒక్కడు రాంగ్ రూట్ లో ఉన్నా కూడా మొత్తం అయిపోయింది కదా సార్ సినిమా. ఒక క్యారెక్టర్ పాడైపోతే చాలు కదా మొత్తం సినిమాలో. ఒక సీన్ పాడైనా ఆయన మంచితనం సార్, ఆయన మంచితనం. అసలు ఎప్పుడైనా సరే మంచిగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. ఇంకోటి పోవాలని ఇది అది ఇది అనుకోవటం కన్నా ఎస్ సార్ ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలి సార్. మీరు ఈ సినిమా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది, సినిమా స్టార్ట్ అయింది, చేశారు, డబ్బులు పెట్టారు, ఆయన అద్భుతంగా తీశారు, అందరూ అద్భుతంగా నటించారు, ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఎప్పుడైనా రాఘవేంద్ర గారిని అసలు ఏంటి బావా నువ్వు ఇలా చేసావు, ఇది ఏంటి, ఇది ఏంటిది అని ప్రశ్న ఎప్పుడు మీరు అడగాలని అనుకున్న ప్రశ్న ఏమైనా ఉందా సార్ అండి? ఏమి అడిగినా కూడా సమాధానం రెడీగా ఉంటుంది. ఏది లేదు అసలు పెళ్లి తొందరగా అయితే చెట్టుకు కూడా రాలేదు పెళ్లి సందడి కావాలి. మీరు ఎప్పుడు లాస్ట్లో బెంగళూరులో ఒకరోజు దత్తును అరవింద్ గారు వచ్చారు. గంగోత్రి కూడా మా కాంబినేషన్ అంటే మేము ముగ్గురు కలిసి యునైటెడ్ ప్రొడ్యూసర్స్ 100వ సినిమా రేరుగా జరుగుతుందమ్మా. ఎస్ సార్. మీరు ఇప్పుడు మీరు ఒక 50 ఏళ్ళు, ఆయన ఒక 50 ఏళ్ళు పనిచేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ దారుణంగా. అండి మీరు ఈ 50 ఏళ్ళ చరిత్రలో మీరు చెప్పుకోగలిగి గర్వంగా చెప్పగలిగే సినిమాల పేర్లు ఒక్క 4 చెప్పగలరండి? ఇదిను అన్నమయ్య. అన్నమయ్య ఇది అంతే కదా. రామారావుతో అయితే మేజర్ చంద్రకాంత్, కొండవీటి సింహం, కృష్ణ గారితో అగ్నిపర్వతం, బాలకృష్ణతో అపూర్వ సహోదరులు, కృష్ణరాజుతో అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న. అంతే అట్లా ఉన్నాయి, అట్లా ప్రతి హీరోకి ఉన్నాయి. ఎస్ సార్. మీరు మీ 50 ఏళ్ళ ప్రయాణంలో అంటే రాఘవేంద్ర గారు మీ పుట్టినరోజుకి ఒకసారి నేను వీడియో అడిగితే అందులో మాట చెప్పారు, బావా నువ్వు తిట్టినన్ని తిట్లు నన్ను లేచా నీ చేత తిన్నన్ని తిట్లు నేను ఇంకెవడు తిని ఉండడు బావా అని ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే నేను మా శిష్యులు కూడా చెప్తూ ఉంటాను, అరే మనం డైరెక్టర్స్ అయినా కూడా మనం కూలీలు రా, యజమాని బాగుంటేనే మనం బాగుంటాం. మనకు ఒక ఇల్లు కట్టమని ఇచ్చాడు, నేను మేస్త్రిని మీ అందరిని పెట్టుకున్నాను కనుక మన బాధ్యత ఇది. తప్పు జరిగినప్పుడు అప్పుడు కొన్ని కోట్లు పెట్టినప్పుడమ్మా ఏమన్నా అటు ఇటు అయితే మేమందరం బాగానే ఉంటాం, అంతే కదా. మా డబ్బులు మాకు వస్తే మా అందరం బాగానే ఉంటాం. ప్రొడ్యూసర్ ఏమైపోతాడు? కరెక్ట్ సార్. 100% రామారావు అంటే ఇప్పటికీ అప్పుడు కంపారిజన్ మాట్లాడలేదు నేను. ప్రొడ్యూసర్ బాగుంటే కంటిన్యూస్గా ఒక జర్నీ చేయగలిగితే ఒకరినొకరిని అర్థం చేసుకుని రామారావుకి కానీ కృష్ణకి కానీ 20 నిమిషాలు కథ చెప్తే చాలు, అంతే కదా. అంతే అంతే మీరు సాగదీయటం ఏ ఉండదు, ఓకే ప్రొసీడ్ అంతే, పాయింట్ చెప్తే చాలు అంతే. అంటే వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ దత్తు, వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ రాఘవేంద్ర ఆల్రెడీ తెలుసు కనుక అతను డిస్కషన్ అవసరం వెళ్ళిపోయింది అంతే. బట్ అలాంటిది జగదేకుడు అతిలోక సుందరికి చాలా లాంగ్ టైం పట్టింది. మరి అందరికీ భయమే కదా, మనకి వరుసగా ఫెయిల్యూర్స్ జరిగింది, కొత్త టైప్ సబ్జెక్టు. అందుకనే ఎంతమంది రైటర్స్ వద్దన్నా కూడా తెప్పిస్తూ ఉంటాడు దత్తు. అవునండి, ఆయన మహారాజ పోషకుడు అయినా లేదు
ఇప్పుడు అంటే ఎవరితో అవసరం ఎవరి దగ్గర వస్తుందో ఎంత తెలియదు ఉన్నా కదా, తీసుకోవడానికి వీలుగా. కథ ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఈ సినిమాకి సత్యానంద్ గారు, యండమూరి వీరేంద్ర గారు అందరూ రచయితలు దాదాపుగా పనిచేశారు, అందరూ తలో చేయ వేశారు. ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంతో మీరే చెప్పాలి. కానీ సత్యానంద్ గారు మీకు ఎన్నో సినిమాలు రాసి ఉండగా జంజాల్ గారు ఎలా వచ్చారు సార్ దీనికి? డైలాగ్ అడవిరాడు నుంచి ఉన్నాడుగా, అన్నారు కదా. మరి ఈ సినిమా అడవిరాడు నుంచి ఉన్నాడు. తర్వాత సత్యానంద్ జంధ్యాల ఇద్దరు కలిసి నాకు కథలు ఇచ్చారు. ఇద్దరు సలీం జావేద్ లాగా. అతని పేరు జంధ్యాల, ఇతను సత్యానంద్. సలీం జావేద్ అనేవాడు. సలీం జావేద్, సత్యానంద్, జంధ్యాల. ఇప్పుడు ఏంటంటే అందరూ రైటర్స్ డైరెక్టర్స్ అయిపోయారు కనుక రైటర్కి చాలా అంటే రైటర్స్ సపోర్ట్ కూడా మేము ఎక్కువ ఏంటంటే పాయింట్ అనుకుని రైటర్స్తో కూర్చుని ఇద్దరం కలిసి డిస్కస్ చేసి తర్వాత ప్రొడ్యూసర్గా చెప్పి, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు ఒకటి అనుకున్నారంటే హీరోకి నమ్మకం వచ్చేస్తున్నాం మా ముందు. ఎస్ ఎస్, వీళ్ళందరూ కలెక్టివ్గా ఉన్నారు, నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నేను హిస్టరీలో ఇంతమందిని చూశాను, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసినాడు. రాఘవేంద్రరావు గారు అంటాడు ఒకే ఒక్కడు, ఆయన ఒకే ఒక్కడు. బెరవడుగా చూడండి, నాకు అగ్నిపర్వతానికి ఏమో తను పైన రాయటం బాగా హెడ్డింగ్ ఎలా పెట్టాలనేది ఫుల్ పేజ్ చేసేసి స్పిల్బర్గ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడే అంటే నేను బాగా మరీ స్పిల్బర్గ్ వెళ్ళి సీలింగ్ ఎక్కించేస్తున్నావు నన్ను అన్నారా? అంటే అప్పటికి నిజానికి చెప్పాలంటే స్పిల్బర్గ్ అన్నది ఎవరో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ తప్పితే స్పిల్బర్గ్ అన్నది తెలియదు సార్. ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు అందరికీ తెలుసు. అప్పుడు స్పిల్బర్గ్ సెన్సేషన్ గా ఉన్న రోజుల్లోనే పెట్టాడు. అఫ్ కోర్స్. అంటే నేను అంత ముందు ఏంటంటే పాటలకి రాజ్ కపూర్గా ఉండేది. స్పిల్బర్గ్ అనేది ఏదైనా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మనం ఒకటే, గతం కొన్నా కూడా జగదేకుడు ఇప్పుడు ఏంటంటే రేపు ఎందుకు రావట్లేదని కంగారుగా ఉంది నాకు. తప్పకుండా రేపు వచ్చేస్తే ఆ సినిమా చూడాలి మళ్ళీ. నేను ఇంతవరకు పాత సినిమాలు ఏది చూడలే, నేను టీవీలో కూడా చూడలే. మీరు తీసింది ఇది మట్టుకు అసలు ఎప్పుడు వాడ 9 అనుకుంటున్నాను నేను. అసలు చెప్తున్నా, ఒక రోజు ముందుకు వెళ్ళిపోతున్నారు టైం ట్రావెల్ చేసి మీరు. ఇప్పుడు బేసిక్గా చిరంజీవి గారు ఈ క్యారెక్టర్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒక మానవుడుగా ఓ పక్కనేమో శ్రీదేవి గారు దేవకన్య, ఆవిడకుండే ఫోకస్ కథలోనే ఉంది ఆ క్యారెక్టర్కి. ఇది ఒక సామాన్యమైన మానవుడు. మీరు ఆ గైడ్ అనే క్యారెక్టర్ని ఎట్లాగా పట్టుకున్నారు సార్? దాని మీద ఏమైనా గైడ్ అయితేనే అన్ని భాషల్లో మాట్లాడగలడం ఒకటి. ఇటువంటివన్నీ చాలామంది క్యారెక్టర్స్ చూస్తాడు కాబట్టి గైడ్ అనేవాడు. ఈ అమ్మాయి నాటకాల నుంచి వచ్చిందని, వాళ్ళ కన్నడం వాళ్ళు ఎట్లా వచ్చిందని అట్లా అని సామాన్యుడికి వీడు జమీందార్ గారు అబ్బాయి అంటే అది రాదు. అదేలేండి. అసలు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి. అసలు ఆంజనేయుడు గెటప్లో అయితే బేర్బాడీతో ఆ చల్లో చేయటం అనేది అదొకటి అద్భుతం. అయితే 104 ఫీవర్తో మనం దత్తగారు వద్దన్నారు, నేను వద్దన్నాను. కావాలంటే పోస్ట్పోన్ చేద్దాం డేటు, అంత జనరల్ లేదు డేట్ అనుకున్నారు. పాపం హ్యాట్స్ ఆఫ్. లాస్ట్ షాట్ తీసుకున్న పడిపోయాడు ఆయన. కళ్ళు తెరిస్తే విజయ హాస్పిటల్లో ఉన్నాడు. నిజంగా ఆయనలాగా అసలు హార్డ్ వర్కర్ రామారావు గారు ఆయనే. అంటే మీ ఇద్దరికి ఇందాక నేను అన్నట్టుగా డౌన్ ది జనరేషన్స్ మళ్ళీ అంత పెద్ద హీరోలతో మొదలెట్టి మా అదృష్టం అదే. 3 తరాలతోనే చేసాం. ఇంకో తరం రెడీగా ఉంటే రెడీగా ఉన్నాము. అదే ఇప్పుడు రామ్ చరణ్తో మీరు నెక్స్ట్ చేస్తే మరి అది ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్తో మన స్టూడెంట్ నెంబర్ 1 అది జరిగింది. నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్. ఎస్ ఎస్. అంటే మీరు టచ్ అయిన హీరో లేరు చెప్పాలంటే. అల్లు అర్జున్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు, మహేష్ బాబుని మీరే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అది ఒక గ్రేటెస్ట్ రికార్డ్ అండి. ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీలోనూ ఉండదు ఇది. ఏం సార్? అవునండి. ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం
ఇంట్రడ్యూస్ చేయడం పక్కన పెట్టి వాళ్ళకి సూపర్ హిట్లు ఇవ్వడం ఫస్ట్ ఓపెనింగ్ ఫిల్మే అది నిజంగా. ఈ బిల్లీ ఫాన్ సినిమా అండ్ తను ఎక్కువ ఫస్ట్ తిరుపతి వెళ్ళి రావటం, రీల్స్ పెట్టడం ఇవన్నీ జగదేకుడికి కూడా చేశారు సార్ అది. చేశాను. ఆయన కూడా వస్తారు కదా, ఆయనతో చేసి పాటు గడ్డం ఇవ్వటం ఇవన్నీ నా శక్తితో పాటు మానవ శక్తితో పాటు దైవశక్తి దైవశక్తి ఉండబట్టే కూడా. అటువంటి మీరు ఒక దీక్షలాగా డ్రెస్ గట్ట మార్చేసి అసలు మీ నీ ట్రాన్స్ఫర్ ఇంటర్వ్యూ త్వరగా అయిపోతే వెంటనే సినిమా చూడాలని ఉంది నాకు. ఏ సినిమా చూస్తారు అక్కడ రేపు కదా సినిమా, ఇవాళ కాదు కదా. అయినప్పటికీ మీరు ఇన్ని అనుభవాలు, ఇన్ని జైత్రయాత్రలు, ఇన్ని రికార్డులు, ఇన్ని ల్యాండ్ మార్క్స్ క్రియేట్ చేసి కూడా ఇంకా మళ్ళీ రేపు సినిమా అనగానే ఒక నవయువకుల్లాగా, ఒక బీసీ సెంటర్లో ప్రేక్షకుల్లాగా మీరు అర్జెంటుగా సినిమా థియేటర్కి పారిపోవాలని అనుకుంటున్నారే, దానికి మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీరు యూఆర్ అన్ ఇన్స్పిరేషన్, యూనిట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు ది ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నిజంగా మీరు చూస్తున్నారు అన్నది పెద్ద విషయం కాదు, ఎందుకంటే మీరు తీసిన సినిమా. కానీ ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్, యంగ్ హీరోస్ ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇదే డిస్కషన్ జరుగుతున్నది సార్ యాజిటీస్గా. దానికి మీరు నిజంగా మా హిట్ దాని బాధ్యులు ఇప్పుడు నిర్మాత. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఎక్కడన్నా రిపోర్ట్ అడగాలనుకుంటే నేను ఎక్కడ అడగను, రాఘవేంద్ర వాళ్ళకే ఫోన్ చేస్తాను, బావా చూసావా, ఏం చూస్తాం బావా, నడుము పట్టిస్తుంది, వచ్చేసాను బయటికి. బిఫోర్ వీ కన్క్లూడ్ దిస్ సెషన్ సార్, మీకు ఒక క్వశ్చన్ సార్. ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి, సరే మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ గైడెన్స్, మీ డ్రైవ్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి, లేకుండా లేదు. ఒక కల్కిలాంటి సినిమాని ఎగ్జిక్యూట్ చేశారు వాళ్ళు ఈ రోజున. మీ పిల్లలు చిన్న తారాగణం ఇంట్లో అందరూ కలిపి చేసిన సినిమా అది. ఈ జగదేకుడు అతిలోక సుందరి సినిమా మీద వాళ్ళు ఎప్పుడు మీతో మాట్లాడే మాట ఏంటి సార్? ఇప్పుడు ఇదే, ఇప్పుడు అడగండి అంకుల్ని, చేసేద్దాం ఎవరో 6 ఏళ్ళు పెట్టారంటే అది అంకులే చెప్తారమ్మా. ఎప్పుడు అనేది అంకులే చెప్తారు. ఇప్పటికే స్వప్న అంటాం, ఎప్పుడు వచ్చినా అంకుల్ దాని గురించి ఆలోచించడం, అంకుల్ జగదేకుడు అతిలోక గురించి. స్వప్న పేరుతోనే చిన్న పిల్లల నుంచి తెలుసు కదా, స్వప్న పేరుతోనే నా సొంత సినిమాలో అపూర్వ సోదరులో స్వప్న ప్రియ స్వప్న అని చెప్పి 100 మంది డాన్సర్స్తో తీశాను. స్వప్న ప్రియ స్వప్న నీ అందం ఆలాపనగా. దానికి స్వప్న దత్ గారే ఇన్స్పిరేషన్ అనమాట. ఆ తర్వాత స్వప్న సినిమా అని చెప్పి దీంట్లో స్టూడెంట్ నెంబర్ 1. ఓకే ఓకే. అట్లా ఇప్పుడు స్వప్న సినిమా, వైజయంతి, ఎంత స్వప్న సినిమా వైజయంతి అనేది వైజయంతి అన్నది ఇంక దాన్ని మించింది లేదు సార్. అది ఒక వజ్రకిరీటం అనమాట ఆ సంస్థకి. తక్కువ ఇంకా ఆభరణాలు, చెవిపోగులు, రామారావు పెట్టడం ఒక ఎత్తు, అది వెంకటేశ్వర స్వామి మెడలో ఉండటం ఒక ఎత్తు కదా. వైజయంతిమాల, వైజయంతిమాల, వసివాడని వైజయంతిమాల. ఈ మన జగదేకురుడు అతిలోక సుందరి అనే టైటిల్ ముందు అసలు మీరు జగదేకురుడు అని మాత్రమే పెడదామని అనుకున్నారని నేను అప్పుడు ఆ రోజుల్లో మెడ్రాస్లో విన్నాను సార్. డిస్కషన్ జరగలేదు, అంత డిస్కషన్ జరగలేదు. ఏదో ఏదో విచిత్రమైన బొట్టిదైతే అదొకటే గుర్తుకొస్తుంది. అంతకుముందు జగదేకుడు కాదు రామరాజు గుర్తొస్తుంది, అదే రీమేక్ అనుకుంటారు. ఈ అమ్మాయి ఉంది కదా ఇక్కడ డెజాంటిక్ గా, పైగా అమ్మాయి కదా అతిలోక సుందరి అని అంటే బాగుంటుందని పైనుంచి రాకపోతే ఇప్పుడు మామూలు కథలో అవును జమీందారు గారు అమ్మాయి అన్నాం అనుకో, ఆయన పేరు ఒకటే ఉండేది. కరెక్ట్. మొత్తం కనెక్ట్ అవ్వటం, అసలు దేవలోకం నుంచి అసలు రావటం ఏంటి అనే దానికి అతిలోక సుందరి అంటే తప్ప, అతిలోక సుందరి సామాన్యుడు జగదేకుడు అవటం, సామాన్యుడు జగదేకుడు అంటే ఆయనకు ఉంగరం దొరికినా కూడా మిస్యూజ్ చేయలేదు. మిస్యూజ్ చేయలేదు. అదే మరి హీరోయిజం అంటే అదే కదా సార్, హీరో క్వాలిటీస్ అంటే అదే. మీరు దాన్ని దివికి భూవికి లింక్ వేసిన దిగ్దర్శకుడు మీరు. అది అద్భుతంగా పండింది స్క్రీన్ మీద, ఎప్పటికీ పండుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సెషన్. ఇద్దరికి కూడా అతిరథ మహారథులు సినిమా పరిశ్రమలో ఇద్దరు కృష్ణార్జునులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.